హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మ్యాంగో సీజన్ వచ్చేసింది కదండి. మనకు మ్యాంగో పికిల్ తినాలనిపిస్తుంది కదా. అందుకోసం నేను ఈజీగా మ్యాంగో పికిల్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇది నిలువ కాదండి, జస్ట్ ఒక 1 month 2 months మనం యూజ్ చేసుకోవడానికి నేను చూపిస్తాను. మన ఇంట్లో ఫంక్షన్స్ ఉంటే కూడా మనం ఇలా రెడీమేడ్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేనైతే ఒక మ్యాంగోకి కొద్దిగా అల్లం, అలాగే ఒక 2 వెల్లుల్లి రెబ్బలు మనం నీట్గా వాష్ చేసి పీల్ తీసేసి మనం మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా. అలాగే మ్యాంగోని కూడా వాష్ చేసి కొద్దిగా మీడియం సైజ్ లాగా కట్ చేసుకోవాలండి. ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి తగినట్టు ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, కొద్దిగా పసుపు వేసేసుకోవాలి. అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇది ఆయిల్లో కుక్ అవుతే చాలా టేస్టీగా ఉంటుందండి పికిల్ అనేది. దీంట్లోకి కొద్దిగా ఇంగువ, మీ దగ్గర అవైలబుల్ లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇంగువ పికిల్స్లో ఎక్కువగా ఇంగువ యూజ్ చేస్తే టేస్ట్ బాగుంటుందండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్. ముందుగా కట్ చేసుకున్న మ్యాంగోస్లోకి ఆ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా మెంతి పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి యాడ్ చేసుకున్నా నేను. అలాగే కొద్దిగా ఆవపొడి కూడా యాడ్ చేసుకోవాలండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా తాలింపు వేసుకున్నాక అది అందులోకి యాడ్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకొని అది పక్కకు పెట్టేసుకోవాలండి ఒక 5 to 10 minutes. అప్పుడు దాంట్లో నుండి ఆయిల్ అనేది మనకు బయటికి వచ్చేస్తుందండి. అది మనం తాలింపు చల్లారాకనే మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలండి, లేకపోతే కలర్ చేంజ్ అవుతుందండి. చూసారా ఎలా మనకు ఊట అనేది వచ్చేసిందో ఆయిల్. ఇప్పుడు ఇది మనం ఒక గ్లాస్ జార్లోకి స్టోర్ చేసుకోవాలి, అంతే సింపుల్. ఎప్పుడైనా మన ఇంట్లో ఫంక్షన్స్ ఉంటే కూడా వెంటనే మనం ఇలా చేసుకోవచ్చండి. మ్యాంగో పికిల్ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.